హాయ్ ఫ్రెండ్స్, హల్వానైతే ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి సుజీ రవ్వతో ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ముందుకైతే 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకుని, అదేనండి ఉప్మా రవ్వను తీసేసుకుని, దానిలో 2 కప్పులు మిల్క్ని అయితే యాడ్ చేసేసుకుని, ఒక్కసారి స్పూన్తో ఉప్మా రవ్వ మిల్క్ని కలిపేసుకుని ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో ఇదే కప్పుతో నెయ్యిని యాడ్ చేసేసుకుని, ఆ నేతిలో జీడిపప్పుని బాదం పప్పుని దోరగా వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత అదే గిన్నెలో 1 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుని, ఇలాగా క్యారమిల్ సిరం వచ్చేంత వరకు అయితే కనుక దీన్ని చేసేసుకున్న తర్వాత దీనిలోనే నానబెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా దాంట్లో యాడ్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.